అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్లో అలసంద పప్పు వడలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ముందు రోజు నైటే పప్పునైతే నానబెట్టుకున్నానండి పొద్దున టిఫిన్లోకి వడలు చేసుకోవడానికి. అట్లీస్ట్ 5 to 6 అవర్స్ అయినా మనం పప్పును నానబెట్టుకోవాలి. నేను పప్పును ఒకసారి బాగా కడిగి ఒక దీంట్లోకి అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ సెకండ్ టైం కూడా నేను నీట్గా గాలించుకుంటున్నాను అంటే ఏం లేదు, అందులో రాళ్ళు పాడు ఏమన్నా ఉన్నాయేమో మనం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే కనుక పప్పుని రోట్లో వేసి రుబ్బుకుంటున్నాను. రోట్లో రుబ్బుకోవడం వల్ల మనకి వడలు చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా కూడా వస్తాయి. కొంచెం సేపు ఒక 2 minutes రుబ్బుకున్న తర్వాత దానికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత లవంగాలు, 4 పాయల తెల్లగడ్డలు, కొంచెం అల్లము, ఒక 4 to 5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకునేసి బాగా అయితే మనము మిక్స్ చేసుకునేసి రుబ్బుకునేయాలి. దాని తర్వాత ఇక్కడ సాల్ట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోయినట్లయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి తీసుకోండి. సన్నగా కట్ చేసి తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. పిండితో పాటు మిక్స్ చేసుకునేసి మనం ఇక్కడ సోడా అయితే యాడ్ చేయట్లేదు, బాగా గమనించండి. ఎందుకంటే సోడా ఎక్కువ కనుక వేసేసాము అంటే ఈ వడలకి బాగా ఉబ్బిపోయి నూనె అంతా పీల్చేస్తాయి, వడలు అంత టేస్ట్ ఉండవు. సో నేను యాడ్ చేసుకోవట్లేదు. దాని తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఒక కవర్ మీద మనం వడలు తట్టయితే పెనంలో వేసేసుకొనేసి కాల్చేసుకునేయాలి. చూస్తున్నారు కదా, నేను అన్ని కట్టెల పొయ్యి ముందునే చేసుకుంటున్నాను. చాలా బాగుంటాయండి. రోట్లో రుబ్బుకొని ఇట్లా పొయ్యి మీద కాల్చుకొని తింటా ఉంటే కనుక వడలు అయితే కనుక చాలా టేస్ట్గా ఉంటాయి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకునేసి దాని తర్వాత తీసేసుకునేసి పెట్టేసుకొని తినేయడమే. ఈ రోజు టిఫిన్‌లోకి వడలతో పాటు చపాతీ అండ్ చికెన్ కర్రీ కూడా చేసుకున్నామండి. చికెన్ కర్రీలోకి అయితే వడలు వేసుకొని తింటా ఉంటే అయితే సూపర్‌గా ఉండింది. మా ఆయన అయితే ఒక పట్టు పట్టేసాడు వడల్ని. నేను కూడా అయితే చాలా తిన్నాను అండ్ బాగా వచ్చాయి కూడా, చాలా క్రిస్పీగా వడలు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.